శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఈ భాగంలో యెహోవా నీకు ఆధారమగును అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మన జీవితంలో ఎందరి మీదో మనం ఆధారపడుతూ ఉంటాం. బంధువుల మీద ఆధారపడతాం, బంధాల మీద ఆధారపడతాం, మనుషుల మీద ఆధారపడతాం, నాయకుల మీద, అధికారుల మీద ఆధారపడుతుంటాం. ఇవి ఏవైనా సరే మన ఆపదలో కానీ, మన అవసరతలో కానీ, మన అవసాన దశలో ఇవి మనకి ఏమాత్రం ఆధారపడతాయో, ఏమాత్రం అడ్డుపడతాయో మనకు తెలియదు. కానీ మన ప్రభు మాత్రం మన ఆపదల్లో కానీ, మన అనారోగ్య పరిస్థితుల్లో కానీ, మనకున్నటువంటి అవసరతల్లో కానీ, మన అవసాన దశలో మన ప్రభు మనకెంతగానో ఆధారమవుతాడు. ఆయనలాగా మనకి ఆధారమయ్యేటువంటి వారు ఎవరు ఉండరు. ఒకసారి మన జీవితంలో వెనక్కి చూసుకుంటే, మనకు ఎదురైనటువంటి ఆపదల్లో, మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో మన ప్రభువే మనకు ఆధారం అయ్యాడు. మన ప్రభు మనకు ఆధారం అయ్యి మనల్ని ఆ పరిస్థితుల్లో మనల్ని తప్పించాడు, విడిపించాడు, స్వస్థపరిచాడు, మనల్ని బలపరిచాడు. మనతో ఉండి మనకు ఎంతగానో ఆధారమై మన ప్రభు సహాయం చేశాడు. మన అవసాన దశలో, మన వృద్ధాప్యంలో మనం అనుకుంటాం, మన కొడుకులు, మన కూతుళ్ళు మనకెంతో ఆధారం అవుతారు అని అనుకుంటాం. వారు ఉద్యోగరీత్యా, వారి కుటుంబాల రీత్యా వారు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకి ఆధారంగా మనకు ఉండకపోవచ్చు. కానీ మన అవసాన దశలో దేవుని వాక్యాలు చెప్పినట్లుగానే నిండు వృద్ధాప్యం వరకు కూడా ముదిమి వచ్చు వారికి నిన్ను చంకన పెట్టుకుని ముద్దాడువాడును నేనే అని ప్రభువు చెప్పినట్లుగానే, ప్రవక్త యెషయా ద్వారా జ్ఞాపకం చేసినట్లుగా, మనకి అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో, మన అవసాన దశలో మన ప్రభువే మనకి ఆధారం అవుతాడు. మొదటి తలంపు. రెండవ తలంపు, నీ కాలు చిక్కుబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని బిడ్డలారా, ఎంత దివ్యమైనటువంటి వాక్కు మాట చూడండి. మనం వెళ్ళేటువంటి మార్గంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలియదు. ఎక్కడ గొంతులున్నాయో, ఎక్కడ ముళ్ళున్నాయో, ఎక్కడ మనకి హానికరమైనటువంటివి, మనం వెళ్ళేటువంటి త్రోవ ఎలాంటిదో మనకు తెలియదు. నడిచిన త్రోవ అనుభవం మనకు తెలుసు. అంటే ఇంతకు మునుపు మన నడిచినటువంటి త్రోవ మనకు తెలుసు, కానీ ఇక నడవబోయేటువంటి త్రోవ ఎలా ఉంటుందో తెలియదు. కానీ దేవుడు మనకి ఉదయకాల సమయిస్తున్న భరోసా ఏంటంటే, నీ కాలు చిక్కుబడకున్నట్లు, నీ కాలు చూడండి ఎంత భరోసా మన ప్రభు ఇస్తున్నారు, ఎంతగా మనకి ఆధారం అవుతున్నాడో మన ప్రభు. మన కాలు చిక్కుబడకుండా ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటున్నాడు. మనం వెళ్ళేటువంటి మార్గంలో మన కాలు ఇరుకుని పడిపోకుండా, మన కాలు చిక్కును పడకుండా, మన కాలు గాయపడకుండా, మన కాలుకి హాని జరగకుండా, మనకి మన ప్రయాణంలో మనం వెళ్ళేటువంటి దిశలో, మన గమ్యంలో మన ప్రభు మనల్ని కాపాడబోతున్నాడు. ఇప్పటి వరకు ఎలా కాపాడాడో ఇక ముందు కూడా అటు రీతిగా మనం కాపాడటానికి మన ప్రభు మనకి సమీపంగా ఉన్నాడు. మన ప్రభువే మనకి ఆధారం అవుతున్నాడు. మన ప్రభువే ఆధారపడగినటువంటి వారు మన ప్రభు మాత్రమే. కాబట్టి ఉదయకాల సమయంలో మనుషుల మీద, బంధాల మీద, బంధువుల మీద ఆధారపడటం కంటే ప్రభు మీద ఆధారపడటం ఆశీర్వాదం. ప్రభువుని అడగటం మన మార్గం అంతా కూడా క్షేమం ఆయన మనకు అనుగ్రహించేటువంటి వారు. అట్టి రీతిగా ఈ ఉదయం మన జీవితంలో ఈ లేఖనం ప్రభు స్థిరపరిచి బలపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఏ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కు చేత
మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మా అవసరతలో, మా ఆపదలో, మా అవసాన దశలో, మా ప్రతి అక్కర్లో ప్రభువా అయ్యా మమ్మల్ని ఆదుకునేవారు మీరే, మాకు ఆధారం మీరే ప్రభువా. మాకింకా ఎవరు మాకు ఆధారం లేదు దేవా. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా నా ప్రభువా మీరే మాకు సర్వం నాయన, మీరే మాకు దిక్కు, మీరే మాకు ఆధారం ప్రభువా. కాబట్టే మేము మీ మీద ఆధారపడుతున్నాం, మేము మీ వైపు చూస్తున్నాం ప్రభువా, మీ మీద ఆనుకుంటున్నాం ప్రభువా. కృప చూపిస్తున్నందుకు అందరూ ఆచరిస్తున్నాం. మా కాలు చిక్కుపడకుండా ప్రభువా మమ్మల్ని కాపాడుతానని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి దేవ ఇప్పటి వరకు ఎలాగా నాయన మా పాదాలు జారిపోకుండా ప్రభువా, మా కాళ్ళు మా పాదాలు ఇరుకును పడకుండా అయ్యా దేవ నా తండ్రి మా ప్రతినిత్యం నా తండ్రి కాపుదలను గ్రహిస్తున్నందుకు వందనాలు. ఇక ముందు కూడా నా తండ్రి అటు రీతిగా నా ప్రభువా మా యొక్క ప్రతి ప్రయాణాల్లో బాధ్యతల్లో నాయన మీ కాపుదలను గ్రహిస్తూ సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం తెలిసినందున ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీ వాక్యాన్ని వారి జీవితాల్లో వారి హృదయాలు స్థిరపరిచి బలపరిచి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధానం, సంతోష సమృద్ధిని దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైన గాక.